మేనేజ్ చేసినా చెప్పుకో, తప్పు ఒప్పుకో, ఆ తప్పుకు శిక్ష అనుభవించమని అంటున్నాం. ఆ రోజు చేసినా ఈ రోజు చేసినా తప్పు తప్పే, ఆ తప్పుకు బాధ్యుడు ఎవడు అనేటువంటిది ఒక విచారణ జరిపి శిక్షించాలి. ఇక ముందు సింగరేణి కంపెనీలో ఈ విధంగా ఉండొద్దు అనేది. ఇంకొకరి కాంప్లైంట్ నేను చాలా వివరంగా చెప్పదలుచుకున్నాను. నష్టమేంది అంటే షేపరాలు తీసుకున్నట్టుగా జనవరి ఫిబ్రవరి మార్చిలో బొగ్గు కలుపుకుంటున్నాం, ఏప్రిల్ మే జూన్లో దాన్ని మేకప్ చేస్తున్నాం అని చెప్పే ఓ నాయకుడా, ఓకే బాగానే ఉంది, కానీ నా కార్మికునికి వచ్చే ఇన్సెంటివ్లో కలుపుతున్నవా నీవు ఆ బొగ్గును అడుగుతా ఉన్నాను. సరే ఖైరీగూడలో ఎక్కువ బొగ్గు నిల్వ లేకపోవచ్చు, కానీ ఉదాహరణకు చెప్తున్నా, ఇక్కడ నువ్వు జనవరి ఫిబ్రవరి మార్చిలో ఓ 1000 టన్నులు రోజుకు 500 టన్నులు కలిపినవు అనుకో, ఆ 500 టన్నులు నా షావల్కు నా డంపర్కు వేసినవా, దాని యొక్క విలువ పెంచి నాకు ఇన్సెంటివ్ చెల్లించినవా అని అడుగుతా ఉన్నా. అలాగే ఇప్పుడు నేను తీసినటువంటి ఏదైతే బొగ్గు, ఆ బొగ్గు నుంచి తగ్గిస్తున్నావు కదా, ఇప్పుడు మరి ఆ తగ్గించినటువంటి బొగ్గుకి ఇస్తున్నావా ఇన్సెంటివ్, లేదా నేను నిజంగా తీసినటువంటి బొగ్గుకి ఇస్తున్నావా అంటే రెండు చోట్ల కూడా కార్మికుడికి అన్యాయం చేస్తూ ఉన్నారు. ఆ రోజు నువ్వు రానటువంటి బొగ్గు వచ్చినటువంటి చూపినటువంటి బొగ్గుకు నా ఇన్సెంటివ్ ఇస్తలేవు, ఈరోజు నిజంగా తీసినటువంటి బొగ్గుకి ఇవ్వకుండా తగ్గించినటువంటి దానికే ఈరోజు మళ్ళీ పొందుతా ఉన్నాం. అంటే రెండు రకాలుగా కూడా నాకు ఏదో ఒక చోట లాభం జరగాలి కదా, నాది నాకు రావాలి కదా, నా కష్టారితం అలా ఇవ్వట్లేదు అనేటువంటి. రెండవది, ఈరోజు 4 బావులు ఉన్నాయి. కేటీకే 8 ఇంక్లైన్, జీడీకే 11 ఇంక్లైన్, వకీల్పల్లి పీవీకే 5లో 3 చోట్లనేమో కంటిన్యూస్ మైనర్ ఉన్నది, కేటీకే 8లోనేమో ఎస్డిఎల్ ఉన్నది. ఇవి ప్రైవేట్ వ్యక్తులు తీస్తూ ఉంటారు, వాళ్ళకు టన్నుకు 1000 రూపాయలు బొగ్గు తీసినందుకు ఇవ్వాలి. మరి ఈ 4 బాయిల మీద కూడా నిల్వలు ఉన్నాయి కదా, ఆ నిల్వలు వీళ్ళు తీసినటువంటి ప్రైవేట్ వ్యక్తులు తీసినటువంటిది కదా, ఆ నిల్వలకు రానటువంటి బొగ్గును ఉత్పత్తిగా చూపి బాయిల మీద చూపినటువంటి బొగ్గుకు ఆ రోజు ఇచ్చినవా పైసలు, మరి ఈరోజు మేకప్ చేస్తూ ఉంటే ఇచ్చినవా అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది యాజమాన్యానికి, ఈ తొత్తు సంఘాలైనటువంటి జాతీయ సంఘాలకు లేదా ఏఐటీసీ ఐఎన్టీసీలపైన అడుగుతా ఉన్నారు. అంటే అడ్వాన్స్గా వాళ్ళకు పైసలు ఇస్తూ ఉన్నావు, తీయని బొగ్గుకు ఈరోజు కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉన్నావు. అంతేకాకుండా ఈ బొగ్గు మీద లాభాలు సూచించి లాభాలు వచ్చి ఆ లాభాల మీద ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నావు.